హాయ్, వెల్కమ్ టు చంద్ర స్టోరీస్. ప్రజెంట్ మేము కర్ణాటక రాష్ట్రంలోని తీర్థహల్లో ఉన్నాము. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫారెస్ట్లోకి ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. మేము ఉంటున్న ఇంటి నుంచి బైకులతో స్టార్ట్ అయ్యాము. ఉదయాన్నే 7 గంటలకు వెళ్తే నేచర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని మార్నింగే స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ ఫారెస్ట్లోకి వెళ్తూ ఉంటే ఎత్తైన చెట్లు, పక్షుల సౌండ్లు, చల్లటి గాలి చాలా ఆకట్టుకుంటాయి. లక్కుంటే జింకలు, కోతులు, నెమళ్ళు వంటి వన్యప్రాణులు కూడా మనం చూడవచ్చు అన్నమాట. మేము అలా ఫారెస్ట్లోకి వెళ్తూ ఉంటే రోడ్డుకి రెండు వైపులా ఎక్కువగా నేరేడు పండ్ల చెట్లు ఉన్నాయి. మధ్య మధ్యలో ఆగి నేరేడు పండ్లను కోసి టేస్ట్ చేశాము. చాలా బాగున్నాయి అన్నమాట. కొన్ని చోట్ల చెట్టు కొమ్మలు చేతికి అందేంత ఎత్తులోనే ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే ఎక్కువ ఎత్తులో ఉండటం వల్ల కర్రలతో విసిరి కాయలు కోసాము. నేరేడు చెట్టు పండ్లు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి. ఈ నేరేడు పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్రూట్ని తీసుకోవచ్చు. ఇదిగో ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్లు జీడి మామిడి చెట్లు. కాయలు బాగా పండి నేల రాలిపోయి ఉన్నాయి. మిగిలిన పండ్లలో గింజ లోపల ఉంటే ఈ జీడి మామిడిలో మాత్రం గింజ కింద భాగంలో బయటకు కనిపిస్తూ ఉంటుంది. ఈ చెట్లను జీడిపప్పు కోసం ఎక్కువగా సాగు చేస్తారు. జీడి మామిడిలో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. అలాగే ఇది గుండె జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది అన్నమాట. బ్లడ్లో షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా ఈ కాయ చూస్తుంది. అందుకే ఎక్కువ మంది దీన్ని లైక్ చేస్తారు. ఇదిగో ఈ చెట్లను చూడండి, బాగా ఎత్తుగా కనిపిస్తున్న ఈ చెట్లు ఒక్క చెట్లు అన్నమాట. అందరూ కొబ్బరి చెట్టు అనుకుంటుంటారు, కానీ ఈ ఒక్క చెట్లు దాదాపుగా 50 నుంచి 60 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఈ కర్ణాటక ప్రాంతంలో ప్రతి ఇంటికి ఈ చెట్టు ఉంటుందన్నమాట. ఈ ప్రతి ఏటా కాపుకు వస్తుంది. ఇక్కడ రకరకాల పూల జాతి మొక్కలు ఉన్నాయి. కంటికి అందంగా కనిపించే రంగురంగుల ఈ పూలు లేడీస్కి అయితే బాగా నచ్చుతాయి. చూడండి, మా మౌనికాకి వాళ్ళ హస్బెండ్ ఎలా ప్రపోజ్ చేస్తున్నాడో. ఇక్కడ పూలు చాలా చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా మాకు కనిపించినవి పనస, రబ్బరు, ఒక్క చెట్లు అనమాట. ఈ రబ్బర్ చెట్లకైతే మిరియాల మొక్కలు కూడా అల్లుకొని ఉంటాయి. పనస చెట్లు చేతికి అందేంత ఎత్తులోనే కాయలు ఉంటాయి. చూస్తూ చూస్తూ ఆగలేక ఒక కాయను కోసేసాం. చూడండి ఎలా ఉందో, పండిన కాయలాగే ఉంది. ఈజీగానే కాయ చేతికి వచ్చేసింది అనమాట. కాయ కోయగానే తెల్లటి రసం అనేది కారుతూ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ఆకులతో చేతికి కాకుండా ఆ జిగురు అనేది మేము కాయను జాగ్రత్తగా తీసుకున్నాము. యాక్చువల్లీ ఈ ఫారెస్ట్లోకి రావడం ఇది రెండో రోజు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంచి మంచి వీడియోస్ తీసుకున్నాను. పికాక్ నాట్యం చేసే దృశ్యాలు కూడా నేను తీశాను, కానీ ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అవ్వటం వల్ల అవన్నీ కూడా మిస్ అయినాయి అనమాట. అందుకే మళ్ళీ రెండో రోజు వచ్చాము. మళ్ళీ రేపు కూడా వద్దాం అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే చాలా బాగుంది ఇక్కడ నేచరు, గ్రీనరీ అంతా కూడా. సో మార్నింగ్ వాక్ లాగా ఉంటుందని చెప్పేసి రేపు కూడా వద్దాం అనుకుంటున్నాము.
ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్ని, ఈ ఫ్లవర్లోని మకరందాన్ని కందిరీగా ఎలా జుర్రుకుంటుందో కెమెరాకి భలే కనిపించింది ఇది. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మధ్య మధ్యలో ఈ నేరేడు చెట్లు అయితే మా వాళ్ళు వదిలిపెట్టట్లేదు. ఆ కాయలు అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. ఎక్కడ చెట్టు కనిపిస్తే అక్కడ మా వాళ్ళు వాలిపోయి ఆ చెట్టు కొమ్మలు పట్టుకొని ఊపుతూ ఉన్నారు. కాయలు చెట్టు కొమ్మని పట్టుకొని ఊపితే చాలా వరకు కింద పడుతున్నాయి. అవి చాలా టేస్ట్గా ఉన్నాయన్నమాట. ఈ సరౌండింగ్స్లో ఉన్న ఈ ఇంటి నిర్మాణాలు చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా ఇంటీరియర్ అండ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. చూడటానికి ఫారెస్ట్ విలేజెస్ అలాగే ఉంటాయి, కానీ ఇల్లు అయితే మాత్రం చాలా రిచ్గా కడతారన్నమాట. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్కటి ఇంద్రభవనం లాగా ఉంది. చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అన్నమాట. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.